హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 19, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ సమాధానాన్ని ఎక్స్ప్లెనేషన్ రూపంలో చెప్తాను. అండ్ అభ్యర్థుల నుండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మనం ప్రశ్నకి సమాధానం ఇవ్వడం అలవాటు పడితే ఏ పోటీ పరీక్షలో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా విజయం మన వంతు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు అడిగే ప్రశ్నలు కూడా రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను. కంటెక్స్ట్ చెప్తున్నాను, ఎందుకు అడుగుతున్నానో కూడా మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇటీవల బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోతూ రిషికొండ బీచ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ గుర్తింపును ఏ సంస్థ ఇస్తుంది? మరి దేశంలో ప్రస్తుతం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్లు మరియు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. మనకు కొన్ని ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్లు ఏవైతే ఉంటాయో, గుర్తింపులు ఏవైతే ఉంటాయో వాటి గురించి పోటీ పరీక్షలు అడుగుతున్నారు. జిఐ ట్యాగ్ అనగానే ప్రోడక్ట్స్కి ఇస్తారు ప్లేస్ ఆధారంగా. కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అనగానే టైగర్ రిజర్వ్స్కి ఇస్తారు. రామ్సర్ గుర్తింపు అనగానే చిత్తడి నెలకి ఇస్తారు. అలా బీచ్లను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఏ సంస్థ మంజూరు చేస్తుంది అంటే, అంతర్జాతీయ స్థాయిలో ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ది ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, FEE అనే సంస్థ, డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా బీచ్లను దాదాపు 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ ఆధారంగా, 33 ప్రమాణాల ఆధారంగా బీచ్లను గుర్తించి ఆ 33 ప్రమాణాలను ఫుల్ఫిల్ చేసే బీచ్ ఏదైతే ఉంటుందో వాటికి గుర్తింపులు ఇస్తుంది. అలా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణకి ఎలాగూ కోస్టల్ ఏరియా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది ఉంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అదేంటంటే రిషికొండ బీచ్. మరి ఇటీవల కొన్ని పరిస్థితుల కారణంగా, సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడ కలుషిత వాతావరణం ఉంది అని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది FEE అనే సంస్థ. ఏ బీచ్కి గుర్తింపును రద్దు చేసింది తాత్కాలికంగా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న రిషికొండ బీచ్కి తాత్కాలికంగా ఆ గుర్తింపును రద్దు చేసింది. ఈ టాపిక్ని మనం లాస్ట్ 15 డేస్ బ్యాక్ చూసాము, వార్తాపత్రికలు చూసాము. ఓకేనా? మరి ఈ కంటెక్స్ట్లో మన దేశంలో ఏ రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి ఇలా అడుగుతారు. ఇక్కడ బీచ్ అంటే కోస్టల్ ఏరియా ఖచ్చితంగా కావాలి. ఇక రాష్ట్రాలు, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు కోస్టల్ ఏరియా అనేది ఉంది? తీరరేఖ ఉంది. 9 రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ 13, కాకపోతే టెంపరీగా ఒక బీచ్ యొక్క గుర్తింపు రద్దయింది. మళ్ళీ దాన్ని తీసుకొస్తారనుకోండి, అది తర్వాత. భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అయితే 13. ఆ 13లోనే రిషికొండ బీచ్ తాత్కాలిక రద్దుతో వార్తల్లోకి వచ్చింది. ఇక ఒక్కొక్క బీచ్ ఎక్కడుందో చూడండి. శివరాజ్పూర్ బీచ్ గుజరాత్, నెక్స్ట్ గోగ్లా బీచ్ దయ్యూ, నెక్స్ట్ కర్ణాటకలో 2 ఉన్నాయి, కాసర్కోడ్ బీచ్, పాడోబిద్రి బీచ్. నెక్స్ట్ వచ్చేసేసి కేరళలో కప్పాడ్ బీచ్ అండ్ తమిళనాడులో కోవలం బీచ్. కోవలం అనేది కేరళ తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. కొంత భాగమేమో కేరళలో ఉంటుంది, కొంత భాగమేమో తమిళనాడులో ఉంటుంది. తమిళనాడు వైపు ఉన్న కోవలం బీచ్. ఓకేనా? ఈడెన్ బీచ్ పుదుచ్చేరి. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లోని రిషికొండ బీచ్. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బీచ్ ఒడిశా. నెక్స్ట్ వచ్చేసేసి కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్లో రాధానగర్ బీచ్, బ్యూటిఫుల్ బీచ్. నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీప్లోని మినికాయ్, తుండి బీచ్ మరియు కద్మత్ బీచ్. ఇటీవల ఈ 2025 సంవత్సరంలో కేరళలో చాల్ బీచ్ గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. చాల్ బీచ్ ఎక్కడ ఉంది అంటారు? కేరళ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది చదివే పద్ధతి. వార్తల్లోకి వచ్చిన టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి లింక్ చేస్తూ మనం చూస్తే సులభంగా ఏ పోటీ పరీక్షలైనా కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. మీకు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆస్పిరెంట్స్, మీరు ఇచ్చిన
సమాధానం ఏదైతుందో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈరోజు వీడియోకి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీరు సమాధానం తెలియజేయండి. వీడియో చివరిలో ఈరోజు ప్రశ్న అడుగుతాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక ఈరోజు టాపిక్స్లో ఫస్ట్ వార్తలు నిలిచిన విన్యాసం, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, రక్షణ రంగానికి సంబంధించి రిపోర్ట్స్, సిప్రీ రిపోర్ట్ కానివ్వండి, గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ లాంటివి కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేస్తోంది, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు అండ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు రీసెంట్గా మనం ధర్మా గార్డియన్ గురించి చూసాము, ఖాంజర్ ఎక్సర్సైజ్ గురించి చూసాము. ఇప్పుడు భారత్ ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసము వరుణ ఈరోజు ప్రారంభమైంది. మార్చ్ 19th రోజున ప్రారంభమైంది. ఏదైనా ఒక విన్యాసం గురించి చూసేటప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి? వార్తలో నిలుస్తున్న ఆ విన్యాసం పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసి ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి. థర్డ్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఈరోజు మనం చూస్తున్న విన్యాసం. త్రివిధ దళాలు అంటే ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసం ఎక్కడ, లొకేషన్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి చరిత్రలో మొదటిసారి ఈ విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రస్తుతం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్. ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. భారత్ ఫ్రాన్స్ రెండు దేశాలకి సంబంధించిన విన్యాసము పేరేంటి, వరుణ విన్యాసం, ఎక్సర్సైజ్ వరుణ అంటాము. మరి ఏ దేశాలు అంటున్నాను, భారత్ ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసం. సో సింపుల్గా అయిపోయింది సింగిల్ సెంటెన్స్లో. భారత్ ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసం పేరు వరుణ ఎక్సర్సైజ్. మరి ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుందంటే అరేబియా సముద్ర ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఈరోజు ప్రారంభమైంది. 19th రోజు నుండి 22nd వరకు నెక్స్ట్ 2-3 days జరిగే ఒక విన్యాసం అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్. ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం 23rd ఎడిషన్ ఆఫ్ వరుణ ఎక్సర్సైజ్ దట్ వాస్ స్టార్టెడ్ టుడే. ఓకేనా? సో చరిత్రలో మొదటిసారి 2001 సంవత్సరంలో వరుణ విన్యాసం అనేది ప్రారంభమైంది. హిస్టారికల్గా కూడా చూడాలి. ఈ వరుణ అనే పేరు ఎప్పుడు వచ్చింది ఇలా అడుగుతారు. ఓకేనా? సో 23rd ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసేసి కొన్ని ఇంపార్టెంట్ నావికాదళ విన్యాసాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏవైతే ఉంటాయో ఒకసారి చూడండి. మిలన్ ఎక్సర్సైజ్ మీకు లాస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా అడిగారు. మిలన్ ఎక్సర్సైజ్ మిలన్ బహుళ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసం వైజాగ్లో జరిగింది అని చెప్పేసి కోస్ట్ వద్ద. ఓకేనా? బహుళ దేశాలు దాదాపు 50 దేశాలు పార్టిసిపెంట్స్. మలబార్ ఎక్సర్సైజ్ క్వాడ్ గ్రూపింగ్కి సంబంధించి క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్ గ్రూపింగ్ 4 దేశాలు ఉంటాయి కదా, భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసం. సింబెక్స్ సింగపూర్, ఇండియా బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఓకేనా? స్లినెక్స్ శ్రీలంక, ఇండియా సంయుక్త నావికాదళ విన్యాసం. ఇలా చూడాలి. ఈరోజు వరుణ. ఇవి స్టాటిక్ పాయింట్స్. మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో చాలా స్టాటిక్ పాయింట్స్, జిఎస్ పాయింట్స్ కవర్ చేస్తున్నాను. మీకు డైలీ క్లాస్ వినండి. జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ మహిళా దినోత్సవ సందర్భంగా ఆ పరిస్థితుల్లో మనం చూసాము. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ హిఫాజత్ అని చెప్పేసేసి మహిళలకు సంబంధించి శాంతి భద్రతల్లో భాగంగా ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్ పంజాబ్ ప్రాజెక్ట్ హిఫాజత్. అండ్ ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శక్తి యాప్ని చూసాము. శక్తి యాప్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మహిళా దినోత్సవం రోజున మార్కాపురం వద్ద. సో ఇలా వార్తలు నిలుస్తున్నవి ఏవైతే ముఖ్యంగా మహిళా సంరక్షణ చర్యలు చాలా ఇంపార్టెంట్. సో ఢిల్లీలో రీసెంట్గా February 5th సార్వత్రిక ఎన్నికలు ముగిస్తాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మ్యాక్సిమం సీట్స్ వచ్చేసేసి బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. రేఖా గుప్తా గారు సీఎంగా ఉన్నారు. మరి ఢిల్లీ ప్రభుత్వం మహిళా రక్షణే ధ్యేయంగా శిష్టాచార్ స్క్వాడ్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్తో ఈరోజు వార్తల్లోకి వచ్చింది. శిష్టాచార్ స్క్వాడ్ మహిళా రక్షణ చర్యల్లో భాగంగా ప్రొటెక్టివ్ మెజర్స్ ఫర్ విమెన్ ఇన్ ఢిల్లీ, దేశ రాజధానిలో ఢిల్లీలో మహిళల రక్షణ కోసం సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఢిల్లీ ప్రభుత్వం యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్, యాంటీ ఈవ్ టీజింగ్ కాదు, మహిళలను సైగలు చేస్తూ ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ వెంట పడడం కానివ్వండి,
వాళ్ళ ముందు ఆకతాయి చేష్టలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేయడానికి. యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ పేరేంటంట శిష్టాచార్ స్క్వాడ్. ఎక్కడ? ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వము. ఓకేనా, ఇందులో 2 స్క్వాడ్లు ఉంటాయట ప్రతి డిస్టిక్లో కూడా. ప్రతి స్క్వాడ్ ఒక్కొక్క గ్రూప్లో 12 మంది పోలీసులు ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించి బాధితులను ఫిర్యాదు చేయడాన్ని ప్రోత్సహిస్తారు, అవగాహన కూడా కల్పిస్తారంట. ఓకేనా. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వము 2017లో ప్రారంభించిన యాంటీ రోమియో స్క్వాడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రేరణ పొంది శిష్టాచార్ స్క్వాడ్, యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది, గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రత్యేకంగా మహిళా సంరక్షణ చర్యలు ఇలాంటివి మనం చూస్తున్నాం, షీ టీమ్స్ లాంటివి. ఓకేనా. ఇక భారతదేశంలో మహిళా భద్రతా కార్యక్రమాలు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. నిర్భయ ఫండ్ మనందరికీ తెలుసు. 2012 సంవత్సరంలో అప్పుడు చూసాము నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపింది. మహిళా రక్షణ చర్యలపైన ప్రత్యేకంగా మనం చూసాము. ఇంకా వర్మ కమిటీ రిపోర్ట్ ఇవన్నీ. సో నిర్భయ స్క్వాడ్ అనేది లేదా నిర్భయ ఫండ్ అనేది అప్పుడు ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం 2013లో కేంద్రం తీసుకొచ్చింది నిర్భయ ఫండ్ మహిళల కోసము. మహిళా హెల్ప్ లైన్ 181 అత్యవసర పనిచర్యల కోసం ఏర్పాటు చేశారు. బేటీ బచావో బేటీ పడావో ముఖ్యంగా లింగ నిష్పత్తిని పెంచడానికి, బాలికల విద్యా సంక్షేమం కోసం ఇలాంటివి చూడాలి. అమ్మాయిలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ. స్త్రీలకు మరియు పిల్లలకి ప్రత్యేక సంరక్షణ చర్యలు కానీ ప్రత్యేక పథకాలను కానీ ప్రభుత్వాలు ప్రారంభిస్తాయి కదా. అందులో భాగంగా అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్టికల్ లింక్ చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మహిళలకు పిల్లలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ వార్తల్లోకి వచ్చింది. మీరు అనుకుంటారు రీసెంట్గా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ఐక్యూ ఎయిర్ సంస్థ రిలీజ్ చేసింది కదా. మళ్ళీ ఏంటి అంటే ఈరోజు మళ్ళొక టాపిక్ న్యూస్లోకి వచ్చింది. అది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చిన నివేదిక. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఐక్యూ ఎయిర్ స్విట్జర్లాండ్ సంస్థ రిలీజ్ చేసింది. అందులో అత్యంత కాలుష్యపూరిత దేశాల్లో భారత్ 5వ స్థానం అని, నెక్స్ట్ బెర్న్హట్ అని చెప్పేసి మన భారతదేశంలోని ఒక నగరము అత్యంత కాలుష్యపూరిత నగరంగా, ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా ఢిల్లీ, ఇవన్నీ చూసాము. ఈరోజు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వారు భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ఉందని మరొక నివేదికను రిలీజ్ చేశారు. మరి అక్కడ PM 2.5 స్థాయి ఏ విధంగా ఉంది? సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసిన సంస్థ ప్రకారం ఢిల్లీ దేశంలో అత్యంత వాయు కాలుష్య నగరంగా ఉందంట. PM 2.5 కాలుష్యం అత్యధికంగా ఢిల్లీలో ఉంది. ఎంత ఉంది కాన్సన్ట్రేషన్ అంటే 175 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. సెకండ్ పొజిషన్లో అత్యంత వాయు కాలుష్య నగరంగా కోల్కతా ఉంది. ఇక హైదరాబాద్ 52 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది కదా. టెడ్రస్ అదనం గారు ప్రస్తుతం WHO చీఫ్గా ఉన్నారు. మరి WHO స్టాట్స్ ప్రకారము ప్రమాణాల ప్రకారం ఎట్లా ఉండాలి? WHO ప్రకారము PM 2.5 స్థాయి అనేది 25 మైక్రోగ్రామ్స్ కంటే క్యూబిక్ మీటర్కి 25 మైక్రోగ్రామ్స్ తక్కువ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్కువ ఉందంటే ఇక అది కలుషిత వాతావరణం అన్నట్టు. ఇక భారతదేశంలోనే వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి స్మాగ్ టవర్ అనే ఒక నిర్మాణాన్ని 2013లోనే ఆలోచన తీసుకొచ్చారు. కానీ అమల్లోకి తీసుకొచ్చింది మాత్రం 2021. 2021 స్మాగ్ టవర్ వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి ఢిల్లీలో. నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019లో ప్రారంభించబడింది. ఇక IITs. సో IITs గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు అఫీషియల్గా మనం చూసాము అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దేశంలోనే తొలిసారి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్ట్తో వార్తల్లోకి వచ్చింది. అస్సాంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్ట్. AIIT టెక్నాలజీ అంటే IIT గౌహతి. ఇక టోటల్గా మనం VR పద్ధతిలోనే స్టడీ ఇక నేర్చుకుంటారన్నాడు పిల్లలు. టెక్నాలజీ పెరుగుతోంది, అప్డేట్ అవుతున్నాము. సో AIIT అంటారు ఏంటని అస్సాం టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ VR లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ పేరేంటంటే ఇలా పిల్లలకు VR ఆధారితంగా నేర్పే ప్రాజెక్ట్ పేరేంటంటే జ్ఞానధార, గుర్తుపెట్టుకోండి. సో PM శ్రీ స్కూల్స్లో అమలు చేస్తారంట. జ్ఞానధార పేరుతో IIT గౌహతి, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అస్సాం గవర్నమెంట్ 3 గుర్తుంచుకోండి ఇక్కడ. అస్సాం గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ SNT, నెక్స్ట్ IIT గౌహతి.
సంయుక్తంగా పిఎం శ్రీ పాఠశాలల కోసం మెటావర్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ప్రారంభ దశలో ఇనిషియల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద 56 పిఎం శ్రీ పాఠశాలల్లో అమలు చేస్తారంట అస్సాంలో. వర్చువల్ రియాలిటీ, విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ, కళ్ళ ముందు రియల్గా కనిపిస్తున్నట్టే ఉంటుంది. కొన్ని మనం విఆర్ పెట్టుకుని చూస్తాం కదా, ఎప్పుడైనా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు లేదా మెట్రోపాలిటన్ సిటీస్లో వెళ్ళినప్పుడు, ఐమాక్స్ లాంటివి వెళ్ళినప్పుడు విఆర్ కళ్ళ ముందే డైరెక్ట్ కనిపెట్టినట్టు. సో వర్చువల్ రియాలిటీ ద్వారా విద్యను మరింత ఇంటరాక్టివ్ అనుభవపరిచేలా చేయడమే లక్ష్యము. సో విఆర్ పద్ధతిలో ఎడ్యుకేషన్ అంటే ఇక అనుభూతిని కూడా పొందుతాం మనం. మెటావర్స్ అంటే ఏంటంటే ఒక 3D వర్చువల్ ప్రపంచము. సో మన ముందు ఏమీ ఉండదు వాస్తవానికి, ఆ విఆర్ పెట్టేసరికి అంతా ఉన్నట్టుగా కనబడుతుంది. ఏ ప్రపంచాన్ని అయితే చూపించాలనుకునే కళ్ళ ముందు కనబడుతుంది అన్నట్టు. ఓకేనా, ఇందులో యూజర్లు అవతారాల ద్వారా కమ్యూనికేట్ చేయగలుగుతారంట. ఇక ఫేస్బుక్ మెటావర్స్లో భారీగా పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో ప్రపంచంలో ఒకటిగా నిలిచింది. భారతదేశపు మొదటి నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ 2022లో ప్రారంభమైంది. నెక్స్ట్ ఐఐటీకి సంబంధించి ఇంకొక టాపిక్ ఇక్కడే లింక్ చేస్తున్నాను. సో ఐఐటీస్ 2-3 టాపిక్స్ ఒకేసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీతోటి. ఓకేనా, ఐఐటి మద్రాస్ అత్యధిక సార్లు ఐఐటి మద్రాసే వార్తల్లోకి వస్తుంది. ఐఐటి మద్రాస్లో ఇస్రో ఒక థర్మల్ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించింది. నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. ఇస్రో చైర్మన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఐఐటి సంబంధించి సింగిల్ లైన్లో అడుగుతారు. ఇటీవల ఏఐటి పరిసరాల్లో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ థర్మల్ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభిస్తూ వార్తల్లోకి వచ్చింది అంటారు. ఐఐటి మద్రాస్లో, ఓకేనా, తమిళనాడులో. ఇస్రో చైర్మన్ ఎవరు ప్రస్తుతం? వి నారాయణన్ గారు. ఐఐటి మద్రాస్లో శ్రీ ఎస్ రామకృష్ణన్, పేరు గుర్తుంచుకోండి, శ్రీ ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్, పేరు గుర్తుపెట్టుకోండి. శ్రీ ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ అనే ఒక కేంద్రాన్ని ఐఐటిలో ఇస్రో ఏర్పాటు చేసింది. ఉద్దేశం ఏంటి? శాటిలైట్స్ ఉంటాయి కదా, ఉపగ్రహాలు మరియు రాకెట్స్ ఉంటాయి కదా, లాంచ్ వెహికల్స్, వాటి యొక్క థర్మల్ సమస్యలను పరిష్కరించేందుకు వాటిపైన పరిశోధన చేయడమే దీని యొక్క ఉద్దేశం, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ఉద్దేశము. అంతరిక్ష పరిశోధనలో భారత్కు స్వయం సమృద్ధి పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ అనేది తోడ్పడుతుంది అంట. గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. అసలు ఉద్దేశం ఏంటో ఒకటి మీకు చెప్పాను. ఇక ఇస్రో మరియు అంతరిక్ష పరిశోధనకు సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1969లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి చేతుల మీదుగా. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట 1975. చంద్రయాన్ 3 మనం ఇటీవల కాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టు 2023 ఆగస్టు 23 చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ ఆన్ సదర్న్ పోల్ ఆఫ్ మూన్. గగన్యాన్ మిషన్ రాబోతోంది, మానవ సహిత అంతరిక్ష పరిశోధన. ఇక వార్తలో నిలిచిన ఒక ప్రాంతం రాజస్థాన్ రాష్ట్రంలో ఒక హిస్టారికల్ లేక్ అనేది పృథ్వీరాజ్ కాలంలో నిర్మించిన ఒక సరస్సు అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఎన్జిటి ఆదేశాలతో వార్తల్లోకి వచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశాలతో వార్తల్లోకి వచ్చింది లీగల్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారతదేశంలో పర్యావరణానికి సంబంధించి లేదా ఏదైనా చెరువులకు సంబంధించి కానీ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఎన్జిటి నుండి అనుమతులు కావాలి. పర్యావరణ సంరక్షణ కోసం పనిచేసిన సంస్థ ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. అంటే రాజ్యాంగం లేదు, ఒక చట్టం ఆధారంగా ఎన్జిటి యాక్ట్ 2010 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరియు సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అనాసాగర్ అనే ఒక లేక్ని సంరక్షించే చర్యలు తీసుకోండి. దీని పక్కనున్న 7 వండర్స్ పార్క్ ఏదైతే ఉంటుందో ఆ పార్క్ అనేది పర్యావరణ పరంగా ఈ లేక్కి సమస్యలను సృష్టిస్తోంది, దాన్ని తొలగించండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన అనాసాగర్ లేక్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ స్టేట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా, మనం అజ్మీర్ దర్గా గురించి తరచూ వార్తాపత్రికల్లో టీవీలో చూస్తాము. ఫేమస్ మాస్క్ దర్గా అజ్మీర్ దర్గా దగ్గర అనాసాగర్ సరస్సు సమీపంలో 7 వండర్స్ పార్క్ ఏదైతే ఉంటుందో ఆ పార్కును 6 నెలల్లో తొలగించాలంట. 7 వండర్స్ పార్క్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అనాసాగర్ లేక్ గుర్తుంచుకోవాలి, అది హిస్టారికల్గా ఇంపార్టెంట్. ఇది చెరువు భూమిని ఆక్రమించి నిర్మించినందున పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని చెప్తున్నారు. కామన్గా అప్పుడప్పుడు మనం చూస్తాం మన ప్రాంతాల్లో కూడా చెరువు భూములు ఏవైతే ఉంటాయో అక్రమంగా కబ్జాలు చేసేసేసి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగించాలి, ఓకేనా. అనాసాగర్ సరస్సును ఎప్పుడు నిర్మించారు? హిస్టారికల్గా ఇంపార్టెంట్ అన్న కదా. 1135 నుండి 1150 AD మధ్య పృథ్వీరాజ్ చౌహాన్ వారి తాత కింగ్ అర్నోరాజా గారు నిర్మించారు. సో గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో ప్రసిద్ధ సరస్సులు ఏవైతే ఉంటాయో, సరస్సులపైన క్వశ్చన్స్ అడుగుతారు.
భారతదేశంలో ఉప్పు నీటి సరస్సు, సాంబార్ లేక్ అని ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాల్ లేక్, దాల్ సరస్సు మన భూలోక స్వర్గం కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్న ఒక లేక్, కాశ్మీర్ మణిగా పేరు పొందింది, అద్భుతమైన లేక్. ఇక చిలికా లేక్ ఎక్కడంటే ఒడిషా, చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద లగూన్ మరియు రామ్సర్ కన్వెన్షన్ భాగం. అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్ కూడా చిలికా. వెంబనాడ్ లేక్ కేరళ, భారతదేశంలోని అతిపెద్ద సరస్సు, రామ్సర్ జాబితాలో ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ ఫిష్ క్యాట్ సెన్సస్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడ ప్రారంభమైందంటే చిలికా లేక్ ప్రాంతంలో. ఇలాంటివి మనం చూడాలి. ఓకేనా. ఇక ఒక ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా ఒక ఐఐటి స్టూడెంట్, ఐఐటిలో ప్రస్తుతం రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్న ఒక అబ్బాయి రీసెంట్గా ఒక గ్రామీణ ప్రాంతంలో నీటి సంరక్షణ చర్యల విషయంలో అవగాహన కల్పిస్తూ అద్భుతమైన ప్రాజెక్టు ముందుకు తీసుకొస్తున్నారు. నీటి సంరక్షణ ప్రాజెక్టులు ఇప్పుడు ఆ విలేజ్ అనేది దేశానికి ఒక మోడల్గా తీసుకుంటున్నారు. కొన్ని కేసెస్ ఇంపార్టెంట్. మీకు హిందూ పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ జాతీయ స్థాయిలో ప్రముఖమైన పేపర్లు చూస్తే ఇలాంటి స్టోరీస్ ఇస్తారు. సో ఇటీవల కాలంలో జరుగుతున్నవి. సో ఇప్పుడు నీటి సంరక్షణ పద్ధతిలో ఇది అద్భుతమైన చర్య అని చెప్పేసి భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక మోడల్గా, ఒక కేస్ స్టడీగా ఇస్తున్నారు. అదేంటంటే చారడా అనే ఒక పంచాయతీ, చారడా అనే పంచాయతీలో నీటి సంరక్షణ మోడల్ అనేది ఇప్పుడు దేశానికి ఒక దిక్సూచిగా వార్తల్లోకి వస్తుంది. ఏ రాష్ట్రంలో ఉంది? పంచాయతీ అంటారు. ఇటీవల నీటి సంరక్షణ విషయంలో దేశవ్యాప్తంగా గుర్తింపుతో వార్తల్లోకి వచ్చిన చారడా పంచాయతీ ఏ రాష్ట్రం? రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో చారడా పంచాయతీ నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచింది. ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థి విప్రా గోయల్ ఆధ్వర్యంలో 250 వ్యవసాయ నీటి కుంటలు నిర్మించబడ్డాయంట. భూగర్భ జల స్థాయిని పెంచడంతో పాటు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇక నీటి సంరక్షణ పథకాలు ప్రస్తుతం భారతదేశంలో ఏమున్నాయి? స్టాటిక్ పాయింట్స్ లింక్ చేస్తున్నాను మీకు మ్యాక్సిమం కంటెంట్. సో జలశక్తి అభియాన్ 2019లో నీటి పొదుపు మరియు వర్షపు నీటి నిల్వ కోసం ఉద్దేశించబడిన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జలశక్తి అభియాన్ 2019. అటల్ భుజల్ యోజన 2019 ఇయర్లో భూగర్భ జల మళ్లింపు మరియు రక్షణ కోసం ప్రారంభించబడిన ప్రాజెక్టు. అమృత్ సరోవర్ మిషన్ 2022 ప్రతి జిల్లాలో 75 నీటి కుంటలు అభివృద్ధి చేయడం లక్ష్యంగా. రీసెంట్గా ఈ అమృత్ సరోవర్ మిషన్లో ఇండియన్ రైల్వేస్ పాత్రని కూడా మీకు చెప్పాను. ఇండియన్ రైల్వేస్ వాటి రైల్వే నెట్వర్క్ పరిధిలో ఉన్న కుంటలను ప్రత్యేకంగా సంరక్షించే చర్యలని లింక్ చేసుకోవాలి టాపిక్ చూసేటప్పుడే. ఇక నెక్స్ట్ మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి గ్రీన్ వేజ్ ప్రాసెసింగ్ ప్లాంట్. ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి టెక్నాలజీ వైపు మనం చూస్తున్నామంటే వేస్ట్ టు వెల్త్. వేస్ట్ టు వెల్త్ అంటే వ్యర్థాల నుండి సంపదను సృష్టించాలి. అలా గ్రీన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటి నుండి ప్రాసెస్ చేసే ఒక ప్లాంట్ అనేది ఇందోర్, భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ప్రతి ఏటా కూడా మొదటి స్థానంలో క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా వార్తల్లోకి వచ్చే ఇండోర్ సిటీలో పీపీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఇందోర్ పయనీర్స్ ఇండియాస్ ఫస్ట్ పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్. గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పీపీపీ పద్ధతిలో భారతదేశంలో మొట్టమొదటిది ఎక్కడ? మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద భారత్లో మొట్టమొదటి పీపీపీ మోడల్ గ్రీన్ వ్యర్థ నిర్వహణ ప్లాంట్ ఇండోర్లో ఏర్పడింది. వ్యర్థాన్ని పునరుత్పాదక వనరులుగా మార్చడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యము. భారతదేశంలో స్వచ్ఛతా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ అభియాన్ ఏవైతే ఉంటే అలాంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు ఇప్పటివరకు ఏం అమలవుతున్నాయో చూడండి. స్వచ్ఛ భారత్ మిషన్ 2014 మహాత్ముని జయంతి సందర్భంగా, గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. భారత్ను మలమూర్త రహిత దేశంగా, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీగా మార్చడం, పరిశుభ్ర లేదా స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దడం నరేంద్ర మోదీ గారి కళ. ఇండోర్ వరుసగా 7 సంవత్సరాల పాటు భారతదేశంలోని శుభ్రమైన నగరం, క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ప్రతిసారి కూడా వార్తల్లోకి వచ్చేది ఇండోర్ సిటీ. ఇటీవల భిక్షాటనను నిషేధం చేసిన నగరంగా, దేశంలోని మొట్టమొదటి నగరంగా ఇండోర్ సిటీ వార్తల్లోకి వచ్చింది. అదే ఇండోర్. ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ నియమాలు అనేవి. సో ప్లాస్టిక్ వేస్ట్ రూల్స్ 2016 ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ల నిషేధము. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ స్టేట్గా, ఆర్గానిక్ స్టేట్గా సిక్కిం వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి మనం చూడాలి. నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న స్పీసీస్ ఏవైతే ఉంటాయో
వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూడాలి, వాటికి సంబంధించి సైంటిఫిక్ నేమ్ ఆధారంగా నేర్చుకోవాలి, అవి ఏ ప్రాంతంలో బయటపడ్డాయి ఇలాంటివి చూడాలి. సో ఇటీవల కేరళలో అగస్తమలై ప్రాంతం ఉంది కదా, అక్కడ కొత్త మొక్క జాతిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. గతంలోనే దాన్ని ఆనవాళ్ళను గుర్తించారు, కానీ రీసెర్చ్ అనేది ఇటీవల జరిగింది. ఏంటది అంటే యూనియాలా కెరలెన్సిస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదొక కొత్త మొక్క జాతి. ఎక్కడనట అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్లో వార్తల్లోకి వచ్చింది. ఈ అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్ అనేది యునెస్కోకి సంబంధించి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో కూడా గుర్తింపు పొందింది. ఈ బయోస్ఫియర్ రిజర్వ్ 2001లో ఏర్పాటైంది. ప్రస్తుతం భారతదేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటారు, ఓకేనా. యూనియాలా కెరలెన్సిస్ అనే ఒక కొత్త మొక్క జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు, ఫ్లవరింగ్ ప్లాంట్. 20 ఏళ్ల క్రితం దీన్ని తొలిసారి సేకరించారు, ఆనవాళ్ళు గుర్తించారు, కానీ సైంటిఫిక్గా రీసెర్చ్ మాత్రం ఇటీవల జరిగింది. ఇది పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి, వెస్టర్న్ ఘాట్స్ అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటే, సో ఆ ప్రాంతంలో గుర్తించారు. ఇక స్టాటిక్ పాయింట్స్, పశ్చిమ కనుమలు ప్రపంచంలోని 8 హాట్స్పాట్లలో ఒకటి, వరల్డ్ హాట్స్పాట్స్లో. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ కింద రక్షిత ప్రాంతము అగస్త్యమల రిజర్వ్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో ఉంది, వెస్టర్న్ ఘాట్స్ వెంట ఉంది. ఇక సాటర్న్, సో రంగురంగుల వలయాలు కలిగిన గ్రహం అని ఇలాంటివి మనం వింటూ ఉంటాము. సో శని గ్రహం సంబంధించి కొత్తగా ఉపగ్రహాల సంఖ్య వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వారు రీసెంట్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చెప్పారు. IAU హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రం పనిచేస్తుంది. సో సాటర్న్ రిక్రూట్స్ 128 మోర్ మూన్స్, గ్రోయింగ్ ఇట్స్ కాస్మిక్ ఆర్మీ టు 274. సో సాటర్న్కి ఉపగ్రహాల సంఖ్య 274కి చేరింది. అత్యధిక ఉపగ్రహాల సంఖ్యగా ఇప్పుడు సాటర్న్ అనేది మూన్ కింగ్గా వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమాఖ్య ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ శనిగ్రహం చుట్టూ 274 ఉపగ్రహాలు గుర్తించింది. ఇది జూపిటర్ కంటే ఎక్కువ, జూపిటర్కి 95 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 2024 ఫిబ్రవరి నాటికి మొత్తం ఉపగ్రహాల సంఖ్య 416. మొత్తం శనిగ్రహం 274, జూపిటర్కి 95, యురేనస్ 25, నెప్ట్యూన్ 16, మార్స్ 2, భూమి 1. శాటిలైట్ అన్నట్టు, ఓకే. ఎర్త్కి మూన్ ఎలాగో అలా. నెక్స్ట్ మెర్క్యూరీ వీనస్కు ఉపగ్రహాలు ఉండవు, దెర్ ఆర్ నో శాటిలైట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఉపగ్రహాలను కనుక అబ్జర్వ్ చేస్తే గ్రహము ఉపగ్రహం, లేదంటే అత్యంత పెద్ద ఉపగ్రహం ఏంటి, గ్యానిమీడ్. దేనికి? జూపిటర్కి అత్యంత పెద్ద ఉపగ్రహం. అత్యంత చిన్న ఉపగ్రహం డిమోస్, మార్స్కు ఉంటుంది, అత్యంత చిన్నది. మీకు జాగ్రఫీలో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ భూమి యొక్క ఉపగ్రహం వచ్చేసి చంద్రుడు. ఇది సౌర వ్యవస్థలో 5వ అతిపెద్ద ఉపగ్రహం చంద్రుడు. మూన్ ఈ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. స్టడీ ఆఫ్ మూన్ సెలినాలజీ. టైటాన్ శని, ఒక ఘనవాయు ముసుగున్న ఏకైక ఉపగ్రహం. సో స్టాటిక్ పాయింట్స్, సో మీకు మ్యాక్సిమం బెనిఫిట్ చేసే ఉద్దేశంతోనే నేను క్లాసులు చెప్తున్నాను. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ? మనీలా, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది ADB. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ADBలో 69వ సభ్య దేశంగా నాన్ రీజనల్ మెంబర్గా ఇజ్రాయెల్ దేశం చేరింది, మనం చూసాము. మరి ADB రీసెంట్గా ఫ్రాంటియర్ సీడ్ ప్రోగ్రామ్ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. ఫ్రాంటియర్ సీడ్ ప్రోగ్రామ్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పసిఫిక్ ప్రాంత అభివృద్ధి కోసం ఫ్రాంటియర్ సీడ్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. $4 మిలియన్ నిధుల కింద సిప్యాక్ PTE లిమిటెడ్ అనే సంస్థ అండ్ కహుటో పసిఫిక్ సంస్థలకు సాంకేతిక సహాయం అందించనున్నారంట. గుర్తుపెట్టుకోండి, పసిఫిక్ ప్రాంత అభివృద్ధి కోసం ఫ్రాంటియర్ సీడ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ఎవరు అంటారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. కీవర్డ్స్ ఏంటంటే ADB, పసిఫిక్ ప్రాంత అభివృద్ధి, నెక్స్ట్ ఫ్రాంటియర్ సీడ్. ఎస్. ఇక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గురించి ADB గురించి మనం చూసాం కదా. ADB 1966లో స్థాపితం, ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. 1944లో ఏర్పాటైంది, ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ప్రపంచ బ్యాంక్ IDAతో కూడింది, 1944లో ప్రారంభం. ఇక కాఫీ ఉత్పత్తికి సంబంధించి మన భారతదేశంలో పెరుగుదల నమోదైంది, 3.60 టన్స్ అని చెప్పేసి ఇలా, ఓకేనా. భారతదేశంలో కాఫీ ఉత్పత్తి పెరుగుతోంది.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి ఇక్కడ మీకు మ్యాప్ చూపించాను, కాఫీ కలర్లో చూపించాను. టాప్ 10 కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్: ఇండియా, ఇథియోపియా, వియత్నాం, ఇండోనేషియా, బ్రెజిల్, హోండురస్, మెక్సికో, గ్వాటెమాలా, కొలంబియా, పెరు. ఇవి టాప్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. 2023-24 ఆర్థిక సంవత్సరం మనకు ముగిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియలేదు, ఇంకా 31st వరకు ఉంది. సో ముగిసిన ఆర్థిక సంవత్సరం చూద్దాము. 2023-24 అంటే 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు మొత్తం 3.60 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగిందంట దేశంలో. కర్ణాటక టాప్ ప్రొడ్యూసింగ్, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో కాఫీ వాణిజ్య ఉత్పత్తి 1840లోనే ప్రారంభమైంది. కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయం కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, బెంగళూరు. ప్రపంచంలో అత్యధిక కాఫీ ఉత్పత్తిదారు బ్రెజిల్. నెక్స్ట్ చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. అవార్డ్స్ అనే టాపిక్లో భాగంగా వాస్తవానికి చేనేత రంగంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర అద్భుతం, చరిత్రలో నిలిచిపోయారు. సో చేనేతకి సంబంధించి ఈ అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఛాన్స్ ఇచ్చారు. రానున్న ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం రోజున పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను ప్రకటించింది. చేనేత కళాకారులకు 30 ఏళ్ళు మరియు 10 ఏళ్ల అనుభవం, డిజైనర్లకు 25 ఏళ్ళు ఉండాలి, 5 ఏళ్ల అనుభవం ఉండాలి. ఓకేనా? 25 ఏజ్, 5 ఇయర్స్ ఏమో ఎక్స్పీరియన్స్ అన్నట్టు. 30 ఏజ్, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దరఖాస్తు గడువు ఏప్రిల్ 15 వరకు ఇచ్చారు. ఇక జాతీయ చేనేత దినోత్సవం ఎప్పటి నుండి? ఆగస్టు 7 రోజున. భారతదేశ అతిపెద్ద చేనేత మార్కెట్ ఎక్కడ అంటే టెక్స్టైల్ మహాకుంభ్ సూరత్ చేనేతకు సంబంధించి. భారతదేశ చేనేత పరిశ్రమ 70 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణ హామీని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ వార్తలో నిలిచిన ఒక వ్యక్తి, యాక్చువల్గా ఇక్కడ వ్యక్తి గురించి చెప్పకూడదు, లొకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రీయ అంశాలను చూడాల్సి ఉంటుంది. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో కొత్త ప్రధానిగా ఇటీవల ఎవరు వచ్చారంటే స్టూవర్ట్ యంగ్. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇక్కడ గుర్తుపెట్టు, కరేబియన్ ఐలాండ్స్ అంటాం కదా, ఆ ప్రాంతంలో ఉంటుంది. వరల్డ్ మ్యాప్ ఇది. ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఉంటుంది. మీకు ట్రినిడాడ్ అండ్ టొబాగో అనగానే బ్రయాన్ లారా, వెస్టిండీస్ ఈ ప్రాంతాలు గుర్తొస్తాయి. ఓకేనా? రాజధాని వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి పోర్ట్ ఆఫ్ స్పెయిన్. కరెన్సీ వచ్చేసి ట్రినిడాడ్ టొబాగో డాలర్. నెక్స్ట్ అధికార భాష ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసేసి సో కొత్తగా ఎవరు వచ్చారు? ప్రధానమంత్రి వచ్చారు స్టూవర్ట్ యంగ్. ఎవరి స్థానంలో వచ్చారంటే కీత్ రౌలీ స్థానంలో పదవిని స్వీకరించారు. ఓకేనా? ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. క్వాంటమ్ కంప్యూటింగ్ లక్ష్యాలపై టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 11 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్. క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధిపై ప్రస్తుతం భారతదేశము, ప్రపంచంలోని వివిధ దేశాలు అన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాయి. అలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీకి పెట్టిన పేరు సో క్వాంటమ్ టాస్క్ ఫోర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తుంది. 11 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం ఉద్దేశము. డీప్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది ఈ టాస్క్ ఫోర్స్. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ పనితీరు సూపర్ కంప్యూటర్ కన్నా కూడా లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీ. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ 2023లో ప్రారంభము. ప్రపంచంలో ముందున్న దేశాలు USA, చైనా, కెనడా క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చూద్దాము. మార్చ్ 17 మార్చి 17, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఒక పాలసీ. రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా వారు ప్రకటించే పథకాలే కానివ్వండి, పాలసీసే కానివ్వండి ఇంపార్టెంట్. సో తెలంగాణ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సో పర్యాటక రంగాని కోసం ఉద్దేశించిన టూరిజం పాలసీని 2025-30 వరకు సాధించాల్సిన లక్ష్యాలతో టూరిజంని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పాలసీని రిలీజ్ చేశారు. అందులోని ముఖ్యమైన అంశాలు ఏంటో చూడండి. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 మార్చ్ 17 నుండి అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో తెలంగాణను టాప్ 5 స్టేట్స్లో స్థిరపడేలా లక్ష్యంగా పెట్టుకుంది. టాప్ 5 మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్టేట్స్లో తెలంగాణ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేశారు జూపల్లి కృష్ణారావు గారు. ఓకేనా? సో ప్రస్తుతం టూరిజం సెక్రటరీగా స్మితా సబర్వాల్ గారు ఉన్నారు.
ప్రధాన లక్ష్యాలు ఏంటి ఈ పాలసీ యొక్క ఉద్దేశాలంటే తదుపరి 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల మంది ప్రజలకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించడం టూరిజం సెక్టార్లో, రాష్ట్ర జిఎస్డిపిలో స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో టూరిజం వాటాను 10% లేదా అంతకంటే ఎక్కువగా పెంచడం ఉద్దేశంగా తీసుకున్నారు. ఇక పాలసీ యొక్క ప్రధాన అంశాలు ఏంటంటే సేఫ్ టూరిజం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు మళ్ళీ తిరిగిపోవాలి. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యాన్యువల్ బడ్జెట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? 2023 సంవత్సరం డిసెంబర్ 1st వీక్లో చూసాము. 2023 నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు మార్చ్ 19th రోజున రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ అనే పదం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. కానీ యూనియన్ బడ్జెట్ని చూస్తాము ఎవ్రీ ఇయర్. రాష్ట్రాలకి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ని చూస్తాము. మరి వీటి గురించి రాజ్యాంగంలో ఎలా ఉంది ప్రస్తావన అంటే పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి పేర్కొన్నారు. అదే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్. మరి రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఫెడరల్ సిస్టమ్ని చూస్తున్నాం. ఫెడరల్ అనే పదం రాజ్యాంగంలో లేదు, సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా సమాఖ్య లక్షణాలు మన భారతదేశంలో చూస్తున్నాం కదా. మరి ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి పరిపాలించే ప్రభుత్వాలు ఉన్నాయి కదా. మరి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టడం చూస్తూ ఉంటాం కదా. ఆ బడ్జెట్ గురించి ఆర్టికల్ 202లో ఉంటుంది. ఆర్టికల్ 202 పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్ బడ్జెట్. సింపుల్గా చెప్పాలంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద స్టేట్. బడ్జెట్ అనే పదం లేదు, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మరి ఇక్కడ చూడండి తెలంగాణ బడ్జెట్ ఎంత అని చెప్పేసి డైరెక్ట్ ఒక క్వశ్చన్ చెప్పాను. మీరు అబ్జర్వ్ చేస్తే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ బిట్ అడిగారు. డైరెక్ట్ బిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అని చెప్పేసేసి. ఓకేనా? కాబట్టి కొన్ని బేసిక్ పాయింట్స్ మనం డెప్త్గా చదివినప్పుడు బేసిక్ పాయింట్స్ని వదిలేయొద్దు. రంగాల వారీగా కేటాయింపులు చూస్తాం, కానీ బేసిక్గా చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, తెలంగాణ అయితే తెలంగాణ బడ్జెట్ ఎంత ఆ నంబర్ చూడాలి ఫస్ట్. ఓకేనా? సో 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 ఈ ఫినాన్షియల్ ఇయర్ కోసం ఉద్దేశించబడిన బడ్జెట్. సో చూడండి 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు శాసనసభలో ప్రవేశపెట్టారు మార్చ్ 19th 2025 రోజున. మొత్తం బడ్జెట్ ఎంత అంటే 3,04,965 కోట్ల రూపాయలు. 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్. రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే డే టు డే ఎక్స్పెన్సెస్, శాలరీస్, పెన్షనర్లకి పెన్షన్, ఇవన్నీ కూడా చేసే ఖర్చు, ప్రభుత్వం చేసే ఖర్చు. రెవెన్యూ వ్యయం లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఆస్తులను జనరేట్ చేసేవి కాదు. రెవెన్యూ వ్యయం ఎంతనట అంటే 2,26,982 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం ఈ బడ్జెట్లో. మరి మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను సృష్టించేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగితే అంత సంతోషపడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కోసం కానీ పెట్టే ఖర్చులు. ఓకేనా? ఎంతనట 36,504 కోట్ల రూపాయలు. మరి బడ్జెట్లో అత్యధికంగా ఎవరి సంక్షేమం కోసం కేటాయించారు నిధులను అంటే ఎస్సీ సంక్షేమం కోసం 40,232 కోట్ల రూపాయలు. 40,232 కోట్ల రూపాయలు. ఇక రంగాల వారీగా లేదా శాఖల వారీగా కేటాయింపు బడ్జెట్లో ఎలా ఉంది? వ్యవసాయ శాఖ కోసం 24,439 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖ కోసం 1,674 కోట్ల రూపాయలు,
పౌర సరఫరాల శాఖ కోసం 5,734 కోట్ల రూపాయలు, విద్యాశాఖ కోసం 23,108 కోట్ల రూపాయలు, మహిళా శిశు సంక్షేమం కోసం 2,862 కోట్ల రూపాయలు, ఎస్సీ సంక్షేమం కోసం 40,232 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమం కోసం 17,169 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్ల రూపాయలు, మైనారిటీ సంక్షేమం కోసం 3,591 కోట్ల రూపాయలు, ఐటీ శాఖ కోసం 7,704 కోట్ల రూపాయలు, వైద్య ఆరోగ్య శాఖ కోసం 12,393 కోట్ల రూపాయలు, నెక్స్ట్ విద్యుత్ శాఖ కోసం 21,221 కోట్ల రూపాయలు, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ 150 కోట్ల రూపాయలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కోసం 17,677 కోట్ల రూపాయలు, నీటిపారుదల శాఖ కోసం 23,373 కోట్ల రూపాయలు, రోడ్లు భవనాల శాఖ కోసం 5,907 కోట్ల రూపాయలు, పర్యాటక శాఖ 775 కోట్ల రూపాయలు, క్రీడా శాఖ కోసం 465 కోట్ల రూపాయలు, ఫారెస్ట్ స్టాండ్ ఎన్వైర్న్మెంట్ 1,023 కోట్ల రూపాయలు, దేవాదాయ శాఖ కోసం 190 కోట్ల రూపాయలు, హోంశాఖ కోసం 10,188 కోట్ల రూపాయలు. సో ఇండికేటివ్గా చెప్పాను మీకు బడ్జెట్ అనే టాపిక్ చూడండి. ఇక ఒక కొత్త పథకం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇందిరా గిరిజల వికాసం అనే ఒక పథకం గురించి ప్రస్తావించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి లేదా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. సో ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పోడు భూమి, పోడు వ్యవసాయం అంటే ఏంటి? కామన్గా గిరిజనులు, గిరి అంటే కొండ ప్రాంతాల్లో నివసించేవారు గిరిజనులు. వారు చేసే వ్యవసాయం ఏంటంటే ప్రాంతాల వారిగా జుమ్మింగ్ కల్టివేషన్ అంటారు, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు, మన ప్రాంతాల్లో పోడు వ్యవసాయం అంటారు. అలా పోడు వ్యవసాయం చేసే గిరిజనులు ఎవరైతే ఉంటారో వారికి సౌర ఆధారిత సౌరశక్తితో నడిచే పంపు సెట్లు ఏవైతే ఉంటాయో వాటి నిర్మాణం కోసం ఉద్దేశించబడిందని చెప్పవచ్చు. ఓకేనా? ఇందిరా గిరిజల వికాసం అండ్ గిరిజనులకు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రానున్న 4 ఏళ్లలో 12,600 కోట్ల రూపాయలు కేటాయించింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. డైరెక్ట్ నంబర్స్ చెప్పేసేసాను. ఈరోజు చూసాం కదా, అనలిటికల్గా మళ్ళీ చూడాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి. నెక్స్ట్ ఈరోజు ప్రశ్న, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్, యునెస్కో MAB మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ పరిధిలో భారత్లోని ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్లు గుర్తించబడ్డాయి ఇప్పటి వరకు? ఎన్ని? వీలైతే వాటి పేర్లను కూడా రాయండి, గుర్తించబడిన సంవత్సరం కూడా రాయండి. ఎంత ఎక్కువగా సమాధానం ఇవ్వగలిగితే అంత అద్భుతంగా ప్రిపరేషన్ కొనసాగుతుందని అర్థం చేసుకోండి. ఓకేనా? యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ కార్యక్రమం పరిధిలో భారత్లోని ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్లు గుర్తించబడ్డాయి? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, వరుణ నావికాదళ విన్యాసం, నెక్స్ట్ శిష్టాచార్ స్క్వాడ్ ఢిల్లీలో మహిళలకు సంబంధించి, దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ, నెక్స్ట్ భారతదేశంలోనే తొలి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్ట్ IIT గౌహతి, IIT మద్రాస్లో ఇస్రో థర్మల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభము, అండ్ ఆనా సాగర్ సరస్సు అనేది వార్తల్లోకి వచ్చింది, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ చారడా పంచాయతీ నీటి సంరక్షణకు సంబంధించి ఒక మోడల్గా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక విలేజ్, దేశంలో మొట్టమొదటి గ్రీన్ వేజ్ ప్రాసెసింగ్ ప్లాంట్. నెక్స్ట్ యూనియాలా కెరలెన్సిస్ ఒక కొత్త మొక్క జాతి. నెక్స్ట్ శనిగ్రహం చుట్టూ కొత్తగా కనుగొనబడిన ఉపగ్రహాలు. నెక్స్ట్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫ్రాంటియర్ సీడ్ ప్రోగ్రాము, భారతదేశంలో కాఫీ ఉత్పత్తి పెరుగుతోంది గణాంకాలు. అండ్ చేనేత కళాకారులకు కొండ లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవార్డ్స్ అనే సెగ్మెంట్. నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తి ట్రినిడాడ్ అండ్ టొబాగో కొత్త ప్రధాని స్టువార్ట్ యంగ్. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ లక్ష్యాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ముఖ్యాంశాలు ఏంటి? అండ్ లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. సో ఈ గణాంకాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. అండ్ చివరిగా ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకేనా? ఇక రేపటి క్లాస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.